డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ కి ఈ వీడియో ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో నేను ఫైల్స్ ఏ విధంగా సేవ్ చేయాలని చెప్తాను. మనం ఆల్రెడీ 5 మాక్ టెస్ట్లు పెట్టాం కదా. ఈ 5 మాక్ టెస్ట్లు కూడా చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పలేను, కానీ మీరు ఫైల్స్ చాలా మంది ఆ, ఎలా సేవ్ చేసుకోవాలనేది రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన హాల్ టికెట్స్ లో మనకి ఫైల్స్ ఏ విధంగా సేవ్ చేయాలనేది మనకి రిలీజ్ చేశారు. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇవన్నీ మనకి ఏపీపీఎస్సీ మెన్షన్ చేసింది. కాబట్టి క్లియర్ గా ఒకసారి ఈ వీడియో చూసుకోండి. నేను ఈ వీడియోలో ఫైల్స్ ఏ విధంగా సేవ్ చేయాలని చెప్తున్నాను. ఫైల్స్ ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలో డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలి. డెస్క్టాప్ మీద క్రియేట్ చేసి ఇమీడియట్ గా ఆ ఫోల్డర్ ని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తో రీనేమ్ చేయండి. ఇదే ఫోల్డర్ లో మీకు అడిగిన ప్రశ్నలంతా సేవ్ చేయాలి. అంటే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉంటుంది. ఈ ఫోల్డర్ లో మనకి మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటుంది. అంటే పార్ట్ ఏ, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4. వీటిని ఎలా సేవ్ చేయాలనేది మెన్షన్ చేశారంటే, మీకు హాల్ టికెట్ నెంబర్ పార్ట్-ఏ, అది పార్ట్ ఏ కి. దానికి కూడా మనకి ప్రతి ఫైల్ ని మీరు హాల్ టికెట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ Q1, క్వశ్చన్ నెంబర్ 2 అయితే Q2, క్వశ్చన్ నెంబర్ 3 అయితే Q3, క్వశ్చన్ నెంబర్ 4 అయితే క్వశ్చన్ నెంబర్ Q4, అలా మీరు సేవ్ చేయాలి. ఇది ఏ విధంగా సేవ్ చేయాలనేది పార్ట్ ఏ ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏలో మనకి ఎంసీక్యూస్ ఉంటుంది కదా. ఈ ఎంసీక్యూస్ ఏ విధంగా సేవ్ చేస్తే, మనం ఒక ఎక్సెల్ షీట్ లో ఓపెన్ చేసి దాంట్లో మనకి క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ అని మీకు ఎక్సెల్ షీట్ లో టైప్ చేయమని చెప్పారు హాల్ టికెట్ నెంబర్ లో. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ క్రియేషన్, ఫైల్స్ ఏ విధంగా సేవ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ న్యూ ఉంది కదా, న్యూ లోకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్. యాజ్ సూన్ యాజ్ యూ క్రియేట్ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ అని పడుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తో సేవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క హాల్ టికెట్ నెంబరు 1 2 3 4 5 6 7 8 9 అనుకుంటే, నేను ఇక్కడ ఏం చేశాను, 1 2 3 4 6 7 8 9 అని క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసి ఇదే ఫోల్డర్ లో మీ యొక్క ఫైల్స్ అన్ని ఉండాలి. అన్ని ఫైల్స్ ఇదే ఫోల్డర్ లో ఉండాలి. ఈ ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉండాలి. ఆ ఫోల్డర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తో రీనేమ్ చేయాలి. సో ఇక్కడ నీకు పార్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే, పార్ట్ ఏలో అగైన్ మనం న్యూకి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అగైన్ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత, 1 2 3 4 5 6 7 8 9 పార్ట్-ఏ. ఇది ఇది యొక్క మీ యొక్క పార్ట్ యొక్క క్వశ్చన్. అట్లా మీకు ఏదైతే క్వశ్చన్ నెంబర్ ఉంటుంది చూసారా, ఒకవేళ డాక్యుమెంటా, ఎక్సెల్, పవర్ పాయింటా, మీకు ఆటోమేటిక్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు కావాల్సిన సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ ఇక్కడ ఇచ్చాను. అదే మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ మీరు క్వశ్చన్ నెంబర్ 1 మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ అయితే అదే హాల్ టికెట్ నెంబర్ తో క్లిక్ చేసి అది Q1 అయితే Q1 ఇలా సేవ్ చేయాలి. ఓకేనా. అదే పవర్ పాయింట్ అనుకోండి, పవర్ పాయింట్ లో కూడా మనం ఏం చేస్తాం, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అగైన్ ఇది కూడా మనం ఏం చేస్తాం, 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్ నెంబర్ 1 2 అనేది మీరు ఒకసారి చూసుకోండి. అలా మీకు క్వశ్చన్ నెంబర్ 2 3 4 అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఏదైతే అసైన్మెంట్ ఇచ్చుంటారో దాని ప్రకారం ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఇక నేను క్వశ్చన్ నెంబర్ 2 అనేది నేను పవర్ పాయింట్ ఇచ్చాను. మీకు యాక్చువల్ ఎగ్జామ్ లో అది 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు. జనరల్ గా మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ, ఎక్సెల్ షీట్ కానీ, పవర్ పాయింట్ కానీ, వర్డ్ డాక్యుమెంట్ కానీ. మీరు ఆటోమేటిక్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే దాని ప్రకారం మీకు బ్లాంక్ షీట్ వస్తుంది, దాంట్లో మీరు సేవ్ చేయాలి. ఇక్కడ పర్టికులర్ గా పార్ట్ ఏలో ఎవరైతే మాక్ టెస్ట్లు చేయలేదో, రాయలేదో, ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, పార్ట్ ఏలో కంపల్సరీ మీరు ఎలా నెంబర్స్, మీరు ఎలా రెస్పాన్సెస్ ఇవ్వాలంటే, ఇక్కడ మేము క్వశ్చన్ నెంబర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే క్వశ్చన్ నెంబర్, నెక్స్ట్ ఆన్సర్, ఇక్కడ చూడండి ఆన్సర్ ఏం మెన్షన్ చేసిందంటే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏనా బీనా అనేది మీరు టైప్ చేయాలి. ఈ విధంగా 1 to 20 అనేది మీరు టైప్ చేయాలి. ఎక్సెల్ షీట్ లోనే టైప్ చేయాలి. ఓకేనా. ఏంటిది, పార్ట్ ఏ సెక్షన్. పార్ట్ ఏలో మనం ఏం చేస్తున్నాను, నేను పార్ట్ ఏలో మాన్యువల్ గా టైప్ చేస్తున్నాను. మాన్యువల్ గా మనకేం చేస్తున్నాను, సో 1 to 20 ఇలా 1 to 20 ఇక్కడ మీరు ఆన్సర్స్ ఏదైతే ఏనా బీనా అనేది మీరు ఆన్సర్స్ ఒకసారి చూసుకొని
ఈ విధంగా టైప్ చేయాలి. ఇక్కడ సేవ్ చేస్తాం కదా, కంట్రోల్ ఎస్ అనుకుంటే మీరు ప్రతి డాక్యుమెంట్ కంప్లీట్ అయ్యేప్పుడు మధ్య మధ్యలో కంట్రోల్ ఎస్ క్లిక్ చేశారంటే డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేసిన వెంటనే రీనేమ్ ద ఫోల్డర్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్. ఇదే ఫోల్డర్ లోనే మీకు కావాల్సిన అన్ని ఫైల్స్ ఇక్కడే ఉండాలి. ఇక్కడ పార్ట్ ఏ ఎలా నేను సేవ్ చేస్తాను చూడండి, హాల్ టికెట్ నెంబర్ -పార్ట్-ఏ. ఇది పార్ట్ ఏ క్వశ్చన్. పార్ట్ ఏ ఏంటి, బై డిఫాల్ట్ ఎక్సెల్ అనేది క్రియేట్ చేయాలి. అదే మనకి పార్ట్ బిలో మళ్ళీ ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి 2 ఫోల్డర్స్ అవసరం లేదు. ఒకే ఫోల్డర్ లో అన్ని 5 క్వశ్చన్స్ దీంట్లోనే ఉండాలి. క్వశ్చన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ -Q1, Q2, Q3, Q4 అలా సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకొని డాక్యుమెంట్ మీరు ఒకవేళ టైప్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మీకు ఏదైనా ఇష్యూ రావచ్చు. కంట్రోల్ ఎస్ అనేది కీప్ ఆన్ కంట్రోల్ ఎస్. మీరు ఆ డాక్యుమెంట్ ఫైనల్ గా సేవ్ చేసేటప్పుడు కంట్రోల్ ఎస్ క్లిక్ చేశారంటే మీకు సేవ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లోను, లేదు మన యొక్క స్టూడెంట్ కేర్ నెంబర్ ఉంది కదా 7013495019, you can call to that number or message or WhatsApp to that number. I wish all the best.